హాయ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మంగళగిరి పక్కన నవలూరు అనమాట. నవలూరు పుట్ట అంటారు. మంచి ఫేమస్ అండి గుడి. ఆదివారం అయితే అస్సలు ఖాళీ ఉండదు. చూడండి ఎలా ఉన్నారు. ఇక్కడ గుడి కోసం మన విరాళాలు ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట. అక్కడ రాసుకుంటున్నారు చూడండి. ఇక్కడ మనం మొక్కుబడులు అన్నీ చెల్లిస్తూ ఉంటాం అనమాట. తలనీలాలు ఇస్తారు, అన్నప్రాసనలని చేస్తూ ఉంటారండి. ఇక్కడికి ముస్లిమ్స్ కూడా బాగా ఎక్కువగా వస్తారండి. చక్కగా వాళ్ళు కూడా ఇక్కడ తలనీలాలు ఇస్తారు, అన్నప్రాసన చేసుకుంటారు. చూడండి అక్కడ జెండా చెట్టు కనపడుతుంది చూసారా, జెండాలు కనిపిస్తున్నాయి అల్లయి. ముస్లిమ్స్ బాగా వస్తారండి. చూడండి ఇక్కడైతే మనకి పాల పొంగళ్ళు చేసుకునే ఏర్పాటు చేశారు. చక్కగా విడిగా బాగుందండి పాల పొంగళ్ళ కోసం. ఒక రూమ్ లాగా ఉంది, దాంట్లో పెట్టేశారనమాట హాల్లాగా. చాలా ఎక్కువ మందే చేసేసుకోవచ్చండి. చూడండి ఎంతమంది చేస్తున్నారు. మేము కూడా మా మరిది గారి బాబుది తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళామన్నమాట. పాల పొంగళ్ళు చేసుకొని తలనీలాలు ఇచ్చేసి పాల పొంగళ్ళు చేసుకొని దర్శనం చేసుకొని వచ్చాం. పుట్ట అయితే అటు లోపలికి ఉంటుందండి. పుట్ట మనం తీయకూడదు కదా, అందుకే తీయలేదు. బయట ఇలా నాగేంద్ర స్వామి విగ్రహాలు ఉంటాయి. అందరూ ఇక్కడ పాలు పోసేసి ప్రసాదాలు అవి సమర్పిస్తూ ఉంటారు, దీపారాధనలు చేస్తారు అక్కడ. ఇదిగోండి మా బుడ్డోడు అయిపోయిందనమాట. దర్శనం కోసం అక్కడ ఆగాము. ఇంతకుముందు లోపలికి వెళ్ళనిచ్చేవాళ్ళు అంటండి, ఇప్పుడు లోపలికి వెళ్ళనివ్వట్లేదు. లోపలికి వెళ్ళి అక్కడ లోపల పుట్టలోనే పోసేవాళ్ళంట. ఇప్పుడు లోపలికి వెళ్ళనివ్వట్లేదు అనమాట. అందుకని మేము కూడా ఇక్కడ బయటే చేసేసుకున్నాము దీపారాధనలు అవి. చూడండి నాగమయ్య తండ్రి ఎంత నిండుగా ఉన్నారు. కానీ మనం ఏది కోరుకుంటే అది జరుగుతాయి అంటారండి ఇక్కడ కూడా. ఇవి చూడండి ఆ పుట్ట పక్కనే ఉందన్నమాట ఈ గుడి. ఇంకా నిర్మాణం ఇంకా పూర్తి అవ్వలేదు, కొంతవరకే పూర్తయింది. చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉందన్నమాట. ఇది పక్కన నిర్మిస్తున్నారు, ఆ పుట్ట పక్కనే. చూడండి వెంకటేశ్వర స్వామి అందరూ ఉన్నారండి. ఇంకా పూర్తి అవ్వలేదు. విరాళాలు వచ్చిన దాన్ని బట్టి కొంచెం కొంచెం పూర్తి చేస్తున్నారంట. కానీ పూర్తిగా అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంది అసలు. చూడండి ఎంత చక్కగా ఉందో. ఏడుకొండల స్వామి చూడండి ఎంత చక్కగా ఉన్నారు. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. చూడండి గుడి కూడా చాలా పెద్దదండి. శివయ్య, ఓం నమ శివాయ. శివయ్య తండ్రి అందరినీ ఒకే చోట చూసేయచ్చండి, అలా ఉంది చక్కగా కన్నుల పండుగగా. ఇది చూడండి ఇంకా జరుగుతుందన్నమాట వర్క్. నాగేంద్ర స్వామి ఇక్కడ కూడా ఉన్నారు. ఇంకా వర్క్ జరుగుతోంది. ఇంకా విరాళాలు వస్తే దాన్ని బట్టి ఇంకా పూజ చేస్తారంట. ఇది ఆ గుడి పక్కనే ఇంకొక గుడి అండి, ఇది సుబ్రహ్మణ్య స్వామి. చూడండి ఎంత పెద్దగా